హరిత విప్లవంలో మనం ప్రవేశపెట్టిన హైబ్రిడ్ వంగడాలకు అధిక మోతాదులలో రసాయన ఎరువులు వేయటం వలన మనకు తెలియకుండా భూమిలోని సేంద్రియ పదార్థం తగ్గిపోయినది. దీనికి తోడు భూమిలోని జీవరాశులలో అతి ముఖ్యమైన సూక్ష్మజీవులపై ఈ ప్రభావం పడినది. ఇది నేల సహజ గుణాలపై, ఆరోగ్యముపై ప్రభావం చూపుచున్నవి. ఇట్టి పరిస్థితులలో సేంద్రియ ఎరువు వాడటం ముఖ్యమైన ప్రక్రియ. సేంద్రియ ఎరువులు తయారు చేసుకునే పద్ధతులు పరిశీలిద్దాం. సైకిల్ పద్ధతి. ఇది ఇంటిలో లభ్యమయ్యే వ్యర్థ పదార్థములతో తయారు చేసుకోవచ్చు. ఇంటి వాకిలి చుట్టూ పడిన ఆకులు, కుళ్ళు పదార్థాలు ప్రతిరోజు ఊడ్చి సేకరించాలి. అలాగే వంటకై వాడే కూరగాయల పొట్టు, ఇతర కుళ్ళు వ్యర్థ పదార్థములు పైవాటిచే జత చేసుకోవాలి. ఇంటికి కాస్త దూరంలో 3 నుంచి 4 గుంతలు 3x3x3 ఫీట్ 1 ఫీట్ ఎడంగా తవ్వుకోవాలి. ఇంటి బయట చుట్టూ సేకరించిన వ్యర్థాలను, వంటింటి వ్యర్థాలను ప్రతిరోజు మొదటి గుంతలో నింపాలి. నింపిన వ్యర్థాలపై ప్రతిరోజు నీరు, పేడ నీరు చల్లాలి. దీని వలన కుళ్ళుటకు సరి అయిన తేమ ఉండును. గుంత నిండే వరకు చాపతో కప్పాలి. దీని వలన సూక్ష్మజీవులకు అనువైన ఉష్ణోగ్రత లభించును, దుర్వాసన రాదు. గుంతను నేలపై 1.5 ఫీటు వరకు నింపి ఎండుగడ్డి, పశువులు తిని వదిలేసిన గడ్డితో కప్పి ఎర్రమట్టి, పేడతో అలికి పూయాలి. 2 నుంచి 3 రోజులలో రంధ్రాలు పడినప్పుడు మరలా ఎర్రమట్టి, పేడతో అలకాలి. ఇదే మాదిరి మిగతా గుంతలు నింపాలి. 3 మాసములలో గుంతలో ఎరువు తయారగును.